ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ గ్రైండర్ అనమాట, బటర్ఫ్లై కంపెనీది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది పట్టేసిందనమాట. ఎందుకు పట్టేసింది ఏందనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనమాట. ఫస్ట్ అసలు ఈ గ్రైండర్ ఎందుకు పట్టేస్తుంది ఏంటనేది నేను ముందు తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ మనం ఓపెన్ చేసే ముందు పైన రబ్బర్ ఉంటుంది అనమాట, వాటర్ పోకుండా రబ్బర్ ఉంటుంది. ఆ రబ్బర్ని మనం ఫస్ట్ తీసేయాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ కింద ఒక బేస్ చేసుకొని ఆ బేస్ కరెక్ట్గా ఇంకొక రబ్బర్ ఉంటుంది అనమాట. ఆ రబ్బర్ని కూడా చాలా జాగ్రత్తగా తీస్తే తప్ప అది ఓపెన్ కాదనమాట. పై టాప్ అనేది ఓపెన్ కాదు. నేను బాడీ స్క్రూలు ముందుగానే తీసేసుకున్నాను. అది తీసేసుకొని ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం బెల్ట్ తీసుకోవాలి. ఆ బెల్ట్ తీసేసుకొని ఇప్పుడు ఆ పుల్లి పట్టుకొని తిప్పాలన్నమాట. మ్యాక్సిమం వెజ్ గ్రైండర్లో మనకి పుల్లి బేరింగ్ అనే ప్రాబ్లం ఎక్కువగా వస్తుందన్నమాట. వెజ్ గ్రైండర్ ప్రతి గ్రైండర్కి తిరగట్లేదంటే దాదాపుగా పుల్లి ప్రాబ్లమే ఉంటుంది. పుల్లిలో బేరింగ్ వాటర్ పోయి మనకి పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. బాగా స్ట్రక్ అయితే కానీ తిరగకుండా ఉంటుంది అది. మనం ఫస్ట్ కింద బేస్ ఉంటుంది, 4 స్క్రూలు ఉంటాయి అన్నమాట. 4 స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని చాలా జాగ్రత్తగా లేపాలన్నమాట దాన్ని పైకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం తిరగట్లేదు కాబట్టి ఆ షాఫ్ట్ మీద కొడితే అది బయటికి ఊడొస్తుంది. పుల్లి వేరుగా డివైడ్ అవుతాయి. పుల్లి ఒకటి అది మన బేరింగ్ బేస్ ఒకటి, రెండు డివైడ్ అవుతాయి అన్నమాట. మనం ఇప్పుడు ఒక చెక్క ముక్కతో కానీ లేదంటే ఒక హైడ్రాలిక్ సాయంతో కానీ తీయచ్చు. కానీ మనం చెక్కతో రానప్పుడు హైడ్రాలిక్ దాకా మన మంగం దాకా వెళ్దాం. మంగంలో టైట్ వేసి కొట్టవచ్చు అనమాట. రానప్పుడు చూద్దాం. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ చెక్కతో కొట్టి చూద్దాం. చెక్కతో కొడితే తప్ప అది కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొట్టాలన్నమాట. చూడండి, నేనైతే చెక్కతో కొడుతున్నాను. మొత్తానికి అయితే ఓపెన్ అయింది, చూడొచ్చు. బేరింగ్ మొత్తం తుప్పు బట్టి నానా రకాలుగా ఉంది. ఫుల్లీ అయితే సేఫ్గా వచ్చింది. ఇప్పుడు మనం బేరింగ్ తీయాలన్నమాట. ఈ బేరింగ్ మొత్తం జామ్ అయిపోయి అసలు బాగా ఇది ఉందన్నమాట, అందుకే తిరగట్లేదు. ఆ బేరింగ్ తీసేసి కొత్త బేరింగ్ వేయాలన్నమాట. మనం ఇప్పుడు మంగంలో టైట్ వేసుకొని కొడదామన్నమాట. ఎందుకంటే మనకి పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు ఒక్కడనే ఉండిపోయినా అది పట్టుకుంటే మాత్రం కొంచెం ఈజీగానే వస్తుంది. కానీ పట్టుకునే వాళ్ళు లేరు. నేను మంగంలో టైట్ వేసి కొడదామని చూస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే నేను మంగంలో టైట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. టైట్ వేసుకొని మనం ఇప్పుడు ఒక సేవనం తీసుకోవాలి. సేవనంతో మన సుత్తెతో కొడితే ఊడొస్తూ ఉంటుంది. చిన్న సుత్తె తీసుకున్నాను, మనకి అది జరిగిపోతూ ఉంది. అయినా సింపుల్గానే వస్తుంది. కొన్ని అయితే ఇబ్బంది పెడతాయి. చూడొచ్చు, నేను కొడుతున్నాను. ఇది ఏదో కొంచెం గట్టిగానే ఉంది, రావటం లేదనమాట. ఇన్ని దెబ్బలు కొట్టినా రాలేదు. కానీ మనం ఈ నాకు తెలిసి సుత్తె దెబ్బలు అది చిన్న సుత్తె కాబట్టి సరిపోవట్లేదు అనుకుంటా. ఇంకా పెద్ద సుత్తెతో ట్రై చేద్దాం. పెద్ద సుత్తెతో ట్రై చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ మంగంలో కొద్దిగా లూజ్ అయినట్టుంది. టైట్ వేసుకుందాం. ఎంత అయినా కూడా ఇది చాలా గట్టిగానే ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఎంత బాగా ఇదైపోయింది, జామ్ అయిపోయింది కదా. చాలా చాలా బాగా జామ్ అయిపోయింది అనమాట. చూడండి, మంగనైతే బాగా టైట్ వేస్తున్నాను, ఎందుకంటే స్లిప్ కాకుండా. మళ్ళీ మనం పెద్ద సుత్తె తీసుకుందాం, పెద్ద సుత్తెతో కొడదాం. ఇది చూడండి, గట్టిగా కొడితే అదే బెండ్ అయిపోయి స్లిప్ అయిపోతుంది మంగన్. బాగా అంతా టైట్గా ఉందన్నమాట. అది ఓన్లీ ప్లాస్టిక్ మీదనే కూర్చుంటుంది. ఐరన్ మీద కూర్చుంటే తుప్పు వచ్చింది అనుకోవచ్చు, అయినా కూడా రావట్లే, అంత టైట్గా కూర్చుందనమాట. అది హీట్ అయినప్పుడు అట్లా ఐరన్ ప్లాస్టిక్లో ఫిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదైతే రావట్లేదు, ఎన్నిసార్లు కొట్టినా రావట్లేదు. దీనికి ట్రీట్మెంట్ వేరేలాగా చేయాలన్నమాట. అదరగొట్టి బేరింగ్ తీసేసి అదరగొట్టాలన్నమాట. అది మంగంలోంచి తీసి, మనకి మంగళ సాయంతో రాదు అది.
కానీ ఇది అదరగొట్టే అనమాట. అదరగొడితే కొద్ది కదిలింది. మన సెంటర్ బేస్లో మిక్సీ సెంటర్ బేస్ ఉంది కదా, దానిలో పెట్టి కొట్టాను. కొంచెం కదిలిన తర్వాత అది మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే ఒక్కడనే ఉన్నాను కదా, నేను వీడియో తీయటం కుదరలేదు. అదరగొట్టి తీసాను అనమాట. చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేశాను, మొత్తం గాడి పడింది చూడండి ఆ ప్లాస్టిక్ మీద, అందుకనే బేరింగ్ అనేది రాలేదు. ఇప్పుడు మనం బేరింగ్ మారుద్దాం. HCH 6004 అనమాట కంపెనీ, అది కంపెనీ HCH నెంబర్, బేరింగ్ నెంబర్ వచ్చేసి 6004 అనమాట. 6004 వస్తే మ్యాక్సిమం, కొన్ని ఏదో 6005 వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి అనమాట. కొన్ని కంపెనీలకు వస్తాయి, ఓల్డ్ కంపెనీలకి. ఇదైతే లేటెస్ట్ బటర్ఫ్లై కంపెనీ కాబట్టి 6004 వచ్చింది. చూడండి ఒక షాఫ్ట్ తీసుకొని లోపల, ఇప్పుడు ఇది లోపల సీటింగ్ కూర్చోవాలి కాబట్టి మనం లోపల రింగ్నే మనం దించాల్సి ఉంటుంది. బయట రింగుకు తగలకుండా లోపల రింగుకే మనం కొట్టాల్సి ఉంటుంది, సాఫ్ట్ సాయంతో కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మళ్ళీ బయట రింగుకు తగిలితే సౌండ్ వస్తూ ఉంటుంది. అందుకని మనం లోపల రింగ్నే, బేరింగ్ లోపల రింగ్నే బేస్ చేసుకొని కొట్టాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా అయితే బేరింగ్ దించాలి, లేదంటే మనం కొత్త బేరింగ్ వేసినా కూడా సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం చూసుకోవాలి, మనం బేరింగ్ కరెక్ట్గా చివరి వరకు దిగిందా లేదా, ఫిట్టింగ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. 1-2 సార్లు కొట్టాలి. మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. మనకైతే ఓకే, బేరింగ్ అయితే మంచిగానే సెట్ అయింది. ఇప్పుడు మనం పుల్లీ దించుకోవాల్సి ఉంటుంది. ఆ పుల్లీ అనేది కూడా మళ్ళీ మనం ఇందాక చెక్కతో కొట్టాం కదా, అట్లనే మళ్ళీ కూడా ట్రై చేద్దాం. చెక్కతోనే ఎక్కుద్ది. చూడండి చెక్క మీద ఆ విధంగా కొట్టుకుంటే పుల్లీ అనేది ఎక్కుతుంది అనమాట. చూడొచ్చు ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉందన్నమాట. మనమైతే ఇప్పుడు మనం అయిపోయింది, మనం బేరింగ్ వేసుకోవడం అయిపోయింది. మనం ఈ బేరింగ్ తీసేటప్పుడు, ఈ ఫిట్ చేసేటప్పుడు, ఈ ప్రాసెసింగ్లో పుల్లీలు పగిలిపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ బేరింగ్ సిట్టింగ్ అనేది పగిలిపోతూ ఉంటుంది, మన బేస్ ఫిట్టింగ్ అనేది పగిలిపోతూ ఉంటుంది. ఇవి జాగ్రత్తగా కొట్టుకుంటే బేరింగ్ మనం ఈజీగా మార్చవచ్చు అనమాట. ఈ 4 పలకలు ఉంది కదా సిట్టింగ్, బాడీ కింద భాగంలో 4 పలకలు ఉంది, అందులో కూర్చోవాలన్నమాట. కింద 4 పలకలది అవుటరులో ఈ పుల్లీది ఇన్నర్ అనమాట. ఇది పోయి అందులో కూర్చోవాలన్నమాట. బెల్ట్ అనేది పైకి వేసుకోవాలి, అడుగునేసుకుని మళ్ళీ మనం ఎక్కించేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని బెల్ట్ తీసి పైన వేసుకోవాలి. మనం కింద బేస్ ఫిట్ చేసుకునేటప్పుడే మనం ఫిట్ చేసుకోవాలి, 4 స్క్రూలు టైట్ వేసుకోవాలి. కానీ బేస్ మంచిగా ఫిట్ చేసుకోవాలి, స్క్రూలు బాగా టైట్ వేసుకోవాలని అనమాట. లేదంటే ఆ డ్రమ్ము కదిలి ఆ డ్రమ్ము అనేది మళ్ళీ షేక్ అవుతూ ఉంటుంది. మనం అందుకనే బేస్ అనేది మనం పూర్తిగా టైట్ వేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా టైట్ వేసుకొని మనకి అది షేక్ అనేది రాకుండా చూసుకోవాలన్నమాట. అది షేక్ వస్తే ఏమవుతుందంటే ఆ డ్రమ్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా ఫినిషింగ్ డ్రమ్ అనేది నీట్గా తిరగదు అనమాట. పై మూత లూజ్ అయితే అది 1 by 1 అన్నీ తేడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం పూర్తిగా టైట్ వేసుకున్న తర్వాత మనం బెల్ట్ ఎక్కించుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి నేను పూర్తిగా టైట్ వేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. బెల్ట్ అనేది లోపలికి వచ్చి మనం ఆ పుల్లి మీదకి ఎక్కించాల్సి ఉంటుంది చూడండి. ఎందుకంటే అక్కడ గ్యాప్ తక్కువ ఉంటుంది, బెల్ట్ ఎక్కాదు, ఫిట్టింగ్ ఉంటుంది అక్కడ, అందుకని గ్యాప్ తక్కువ ఉంటుంది. లోపలికి ఒత్తాలన్నమాట. ఒత్తి మనం ఆ పుల్లి అనేది టైట్ వేసుకోవాలి. మనం ఒకసారి చేయితో తిప్పుకున్నాం. మనం ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం, అసలు బేరింగ్ వేసాము కదా తిరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేద్దాం అన్నమాట. టెస్ట్ చేసి చూద్దాం. దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అనమాట, స్విచ్ అనేది నొక్కాలి. చూడండి మనం
ఇప్పుడైతే సక్సెస్ అయింది, తిరుగుతుంది. ఓకే, మనం బేరింగ్ ఎలా సింపుల్గా ఎట్లా మార్చామనేది మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది. మనం టెస్ట్ చేసాం కదా, మనం బాడీ అనేది ఫిట్ చేసుకోవాలి. బాడీ స్క్రూలు ఉంటాయి, ఫిట్ చేసుకోవాలి. మనం ఇప్పుడైతే మనం ఓడబీకేటప్పుడు రబ్బర్లు అవి చూపించాను. మళ్ళీ ఆ రబ్బర్లు అనేవి ఫిక్స్ చేయాలన్నమాట. సేమ్ మిక్సీ లాగానే ఉంటాయి స్క్రూలు. అయితే స్క్రూలు సేమ్ మిక్సీ స్క్రూ లాగానే మరమేకులు ఉంటాయి అన్నమాట. ఆ మరమేకులు మనం టైట్ వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు నాలుగు ప్లస్ ఆరు మరమేకులు ఉంటాయి అన్నమాట. 6 మరమేకులు పూర్తిగా టైట్ వేసుకుంటే కానీ మనకి డ్రమ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది, లూజ్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు, స్క్రూలన్నీ టైట్ వేసుకోవాలి, మొత్తం పూర్తిగా టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టైట్ వేసుకున్న తర్వాత మనం రబ్బర్లు అనేది పెట్టేసుకుంటే వర్క్ పూర్తి అవుతుంది. చూడండి, మన స్క్రూలు టైట్ వేయడానికి టైం తీసుకుంటుంది కదా, అంతే. మనం మొత్తం 6 స్క్రూలు కాబట్టి లేట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనకైతే స్క్రూలు టైట్ వేసాం. ఇప్పుడు మనం రబ్బర్లు అనేవి పెట్టుకుందాం. ఆ రింగ్ అనేది కింది వైపు ఉంటుంది, ఆ ప్లాస్టిక్ దానికి కింది వైపు ఉంటుంది. అది కరెక్ట్గా గాడీలో కూర్చోబెట్టాలి, లేదంటే వాటర్ దిగుతాయి అన్నమాట. డ్రమ్ము కూర్చోదు మళ్ళీ. చూడండి, నేను రబ్బర్ సుత్తితో చిన్నగా ఫ్రెష్ చేస్తున్నాను. అన్నీ పూర్తిగా టైట్ ఉన్నాయి అన్నమాట. అది ఊడదీసేటప్పుడు కూడా సరిగ్గా రాలేదు. చాలా స్క్రూడ్రైవర్ పెట్టి లేపితే కానీ వచ్చిందనమాట. మనం ఇప్పుడైతే కింద బేస్ అనేది చేసుకున్నాం కదా, కింద రబ్బరు పైన బేరింగ్లోకి వాటర్ పోకుండా ఒక రబ్బర్ ఉంటుంది. ఆ సేఫ్టీ వాల్, అది సేఫ్టీ రబ్బర్ అన్నమాట. ఆ రబ్బరు పెట్టేసుకోవాలి. ఆ రబ్బరు దాని మీద మళ్ళీ ఒక క్యాప్ వస్తుంది అన్నమాట. వైట్ రబ్బర్ మీద కూడా బ్లాక్ క్యాప్ వస్తుంది. రెండు అవి సెట్టింగ్ ఉంటాయి. కొన్ని అయితే అవి పోయినా కూడా వాటర్ అనేవి దిగుతూ ఉంటాయి లోపలికి. దానివల్ల కూడా మనకి బేరింగ్ పోతుంది అన్నమాట. మెయిన్ బేరింగ్సే ఎక్కువగా పోతాయి అన్నమాట. చూడండి, మనమైతే రబ్బర్ కూడా పెట్టేసాం. ఒకసారి అయితే మీకోసం నేను చెక్ చేద్దాం. మనం చెక్ చేయడం చూద్దాం. మనం ఓపెన్గా ఉన్నప్పుడు చెక్ చేసాం కదా, ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ అయింది. టెస్టింగ్ అనేది మనం చేద్దాం. చూడండి, తిరుగుతూ ఉంది. అది తిరిగితే ఇక డ్రమ్ము దానిలో ఫిక్స్ అవుతుంది కాబట్టి డ్రమ్ము తిరుగుతూ ఉంటుంది అన్నమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.